శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. చిన్నారుట్ల సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో భక్తులకు హఠాత్తుగా ఎలుగుబంటి కనిపించింది. దీంతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. భక్తుల అరుపులు విన్న భల్లూకం అడవిలోకి పారిపోయింది. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి సమీపంలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. చిన్నారుట్ల సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి ఆవరణలో భక్తులకు హఠాత్తుగా ఎలుగుబంటి కనిపించింది. దీంతో అక్కడున్న భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. భక్తుల అరుపులు విన్న భల్లూకం అడవిలోకి పారిపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి. నిన్న సాయంత్రం ఒక ఎలుగుబంటి శ్రీశైలం మహాపుణ్యక్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నారుట్ల అనే చెంచుగూడెం సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి గుడి ఆలయం వద్ద అక్కడ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం వద్ద అది కొబ్బరి చిప్పలు తింటూ ఒక భల్లూకం అక్కడ తారసపడింది. అయితే ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకునే క్రమంలో భక్తులు ప్రయాణం బాగా సాగాలని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించిన అనంతరము ప్రతి ఒక్క వాహనము కూడా ఈ యొక్క అడవిలో వెలిసిన ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం వద్ద స్వామివారిని దర్శించిన అనంతరము అందరూ తిరుగు ప్రయాణం అవుతూ ఉంటారు. ఆ క్రమంలో ఈ యొక్క భల్లూకము వచ్చిన చూసి హఠాత్ పరిణామంతో అక్కడ భక్తులు ఒకేసారి భయప్రాంతాలకు పోయిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిస్థితి ఇప్పుడు ఇదే కాకుండా అంత ముందు కూడా ఈ శ్రీశైలం కానీ సుండిపేట కానీ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఎన్నో సందర్భాల్లో ఇట్లా చిరుతపులులు అదేవిధంగా పెద్ద పులులు సైతం ఇక్కడ తారసపడుతూ ఉంటాయి. ఈ వన్యమృగాలు ఆహారం కోసమే కేవలం ఇక్కడ వస్తూ ఉన్నాయి. మన సుండిపేటలో అయితే పెట్రోల్ బంక్ వద్ద 7 అడుగుల గోడను దూకి అక్కడ 2 కుక్కలను తీసుకెళ్లిన పరిస్థితి అది సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంది. అదే కాకుండా శ్రీశైలంలో కూడా ఈ రాజుల సత్రం వద్ద ఈ కుక్కలను చంపి అక్కడే పడేసిన సంఘటన కూడా చాలా సందర్భాలు జరుగుతున్నాయి. అయితే ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి గుడి మాత్రము భక్తులు అక్కడే ఉన్నారు. కుక్కలు ఉన్నట్టుగా ఈ భల్లూకం కూడా అక్కడ ఉండడం చూసిన పరిస్థితిని చూసి ఒక భక్తుడు అక్కడ ఈ యొక్క ఎలుగుబంటి తారసపడిన విషయాన్ని చిత్రీకరించడంతో అది సోషల్ మీడియాలో అది వైరల్ గా మారింది. అది ఈ సంఘటన ఈ రోజు వెలుగు చూసిన సంఘటన వచ్చింది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.